కళ్ళారా పాడైతా ఉంటే, మీ బిడ్డలు మీ ముందు గంటలు గంటలు ఏవేవో చేస్తూ ఉంటే, గేమ్స్ ఆడుతుంటే, ఇవి చేస్తుంటే, ఎంతో డబ్బులు వృధా చేస్తుంటే పర్లేదులే అని అన్నారు. ఈ సంఘటన మీకు ఎంతమందికి తెలుసో తెలీదో కానీ నేను మరలా చెప్తున్నాను. ఒక చిన్న బాలుడు ఉన్నాడు, స్కూల్లో పెన్సిల్ దొంగలించినప్పుడు తల్లి అన్నది, తండ్రి లేడా బాబుకి, విడిచి వెళ్ళిపోయాడు. ఏంటి పెన్సిల్ ఎక్కడిది అని అంటే, నా ఫ్రెండ్దే నేను తీసుకుని వచ్చాను. పెద్దగా అయ్యాడు అంటే 7th 8th క్లాస్కి వచ్చినప్పుడు ఇంట్లో ఒక కొత్త సైకిల్ కనపడ్డది. ఎక్కడిది సైకిల్, నేనైతే డబ్బులు ఇవ్వలేదు కదా అని అడుగుతుంది తల్లి. మా ఫ్రెండ్ది తీసుకుని వచ్చాను. ఎట్లా తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు, దొంగతనం చేస్తాడు. ఎట్లా చేసావా? మౌనం ఉంది. పెద్దగా అయ్యాడు, బ్యాంక్స్ రాబ్ చేస్తాడు, దొంగలిస్తా, పెద్ద గూండాలాగా తయారయ్యాడు, రౌడీలాగా తయారయ్యాడు. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు, దోపిళ్ళు, ఇవన్నీ చేస్తా ఉంటే he became famous for the wrong reasons. ఆఖరిగా పట్టుబడిన తర్వాత కోర్టులో ఆయనని నిలదీసినప్పుడు ఆయనకి జడ్జ్మెంట్ తీర్పు ఇచ్చేస్తారు, ఇదిగో ఉరి శిక్ష నీకు. ఇస్ దేర్ ఎనీ లాస్ట్ విష్ వి ఆస్క్డ్. ఆయన అన్నాడు, అవును, నాకు ఒక చివరి ఆశ ఉంది. ఏంటంటే మా తల్లితోటి నేను మాట్లాడాలి. తల్లిని పిలిపించారు. తను ఎక్కడున్నాడు పిలిపించాడు. దగ్గర అమ్మనితో ఒక మాట మాట్లాడాలని చెప్పాడు. దగ్గరకు వచ్చి రాగానే ఆ తల్లి ఒక చెవుని కుమారుడు గట్టిగా కొరికాడంట. కొరికితే రక్తం కాదు. వాట్ హ్యావ్ యూ డన్? ఏం చేసావు నువ్వు? ఏం చేసావని అంటే, నేను చిన్నప్పుడే ఆ పెన్సిల్ దొంగలించినప్పుడు ఇది తప్పు అని నాకు చెప్పుంటే నేను ఈ రోజు చచ్చిపోయి ఉండేవాడిని కాదు కదా. నేను ఆ తప్పులు చేసినప్పుడు నువ్వు కాదు, కుదరదు, చేయొద్దు అని నన్ను నిలదీసి నన్ను ఖండించుంటే నేను ఈ రీతి ఉండేవాడిని కాదు కదా. ఈరోజు వెళ్ళిపోతున్నాను, చచ్చిపోతున్నాను. ఎందుకు? పర్మిసివ్. వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ ఓకే. నువ్వేం చేసినా సరిపోతుంది, ఏం చేసినా పర్వాలేదు. యూ షుడ్ హ్యావ్ లిమిట్స్, యూ షుడ్ బి స్ట్రిక్ట్. తల్లిదండ్రులు ఒక నాయకులు అండి పిల్లలకి. పిల్లలు నాయకులు కాదు. ఈరోజు అంతా కూడా జెంటల్ పేరెంటింగ్ అని చెప్పి పిల్లలు ఏం చెప్తే తల్లిదండ్రులు లోబడుతున్నాను. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, తల్లిదండ్రులకి లోబడి ఉండాలని. అటువంటి వారే దీర్ఘాయుష్మంతులు అవుతారు, కనపరచువారు, లోబడేవారు. వారికి వాగ్దానంతో కూడిన ఆజ్ఞ, దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఈరోజు